హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పండుమిరపకాయ పచ్చడితో ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ ఇంకా జీలకర్ర వేసాను. మీకు నచ్చితే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోండి, నేను వేయలేదు. అది పండుమిర్చి పచ్చడి అనమాట, ఫ్రెష్గా ఇంట్లో పట్టింది. నేను నా ఒక్కదానికి చేసుకుంటున్నాను కాబట్టి 2 ఎగ్స్ వేసాను అందులోనే. అండ్ దాన్ని మొత్తం కలిపేసి ఎగ్స్ బాగా వేగనివ్వాలి. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో గుడ్లన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం మనం పసుపు యాడ్ చేసుకోవాలి. మనం పసుపు యాడ్ చేసాం కదండి, తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సాల్ట్ చూసుకుని కొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కారం కూడా వేద్దాం. కారం వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేద్దాం. అంతా బాగా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సో ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వండాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేద్దాం ఇందులో. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా అండి, మీరు బయట నుంచి కూడా తీసుకోవచ్చు. అది వేసిన తర్వాత కూడా మొత్తం మిక్స్ చేసేయాలి. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. సో అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు పండుమిరపకాయ పచ్చడి అయితే యాడ్ చేయాలి. మీరు రైస్లో కూడా కలిపి రైస్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, నేను డైరెక్ట్గా అందులో పచ్చడి వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. పెద్ద ఘాటుగా అయితే లేదు పచ్చడి, సో అందుకే యాడ్ చేశాను. ఒకవేళ ఘాటుగా ఉంటే చాలా స్పైసీగా ఉంటుంది, అంతే. స్పైసీగా ఫుడ్ ఇష్టపడే వాళ్ళు బాగా నచ్చుతుంది అనమాట. తర్వాత నేను రైస్ యాడ్ చేశాను. వేసిన తర్వాత మాత్రం స్పైసీగానే అనిపించింది పచ్చడి, ఫస్ట్లో అయితే స్పైసీగా అనిపించలేదు. సో నా ఒక్కదానికే కాబట్టి కొద్దిగా రైస్ వేసేసుకున్నాను, ఇంకా బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఫ్రైడ్ రైస్ ఎప్పుడు చేసుకున్నా కూడా లాస్ట్లో హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేయాలి. టాస్ చేస్తేనే ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది స్మోక్ ఫ్లేవర్ వచ్చి. మనం బయట నుంచి తెచ్చుకున్న ఫీల్ ఉంటుందన్నమాట హై ఫ్లేమ్లో టాస్ చేస్తే. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్పాను. అలా బాగా టాస్ చేశాను. టాస్ చేసిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను, అంతే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేశానండి, మీకు నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్లో జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈసారి ఒకసారి కాజు రైస్ ఎలా చేయాలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని నిమ్మకాయ ఇంకా ఉల్లిపాయతో చాలా ఎంజాయ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పటి వరకు మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.